ఆ నియోజకవర్గంలో ఫ్యాను గాలి వీయడం లేదు. అలాని సైకిల్ పరుగు లేదు. గాజు గ్లాసు ఉన్న ఉనికిని కాపాడుకుంటూ ముందుకు వెళుతోంది. ఇక అధికార పార్టీ నుంచి సిట్టింగ్ సీటు ఖాయమనుకున్న గెలుపు నల్లేరుపై నడక కాదు. ప్రస్తుత ఎమ్మెల్యేకి ప్రత్యర్థి ఎవరు అనేది 2024లో గెలుపోటముల డిసైడర్ కానుంది. ఇక ఆక్వా అడ్డాగా పేరున్న కైకలూరు కోటలో ఈసారి పాగా వేసేదెవరు? కైకలూరు నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలో చిట్ట చివరి నియోజకవర్గం. పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసిపోయినట్టు ఉండే నియోజకవర్గం. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కలిసిపోయిన నియోజకవర్గం. ఉద్దండులైన రాజకీయ నాయకుల్ని అసెంబ్లీకి పంపిన చరిత్ర ఉన్నా ఇక్కడి ఓటరు తీర్పు ఎప్పుడూ విలక్షణమే. 3 సార్లు స్వతంత్ర అభ్యర్థుల్ని గెలిపించిన ఇక్కడి ఓటరు మొదట్నుంచి కాంగ్రెస్కే కొమ్ము కాస్తూ వస్తున్నారు. 4 పదులు దాటిన టీడీపీ చరిత్రలో అక్కడ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. అది 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మాత్రమే. కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే కైకలూరును పీఆర్పీ కేవలం 1000 ఓట్ల తేడాతో చేజార్చుకుంది. పునర్విభజన తర్వాత జరిగిన 3 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ ఓటర్లు పూర్తి విలక్షణ శైలిలో తీర్పు ఇచ్చారు. 3 సార్లు 3 పార్టీలకు పట్టం కట్టారు. (2009) తర్వాత వరుసగా టీడీపీ, బీజేపీ, వైసీపీ అభ్యర్థులు కైకలూరు నుంచి అసెంబ్లీకి వెళ్లారు. ఈసారి గెలుపు ఎవరిది అనే విషయం పక్కన పెడితే ప్రత్యర్థులు ఎవరు అన్న అంశంలో కూడా ఇంకా స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో సీటు దక్కించుకోవడంతో పాటు భారీ మెజారిటీతో విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకి వైసీపీ నుంచి దాదాపు సీటు ఖాయమైంది. అయితే గత ఎన్నికలకు ముందు ప్రజల్లో ఉన్న డిఎన్ఆర్ ఎమ్మెల్యే అయ్యాక ప్రజల మనసుల్లో తన చోటును పదిలం చేసుకోలేకపోయారన్న వాదనలు వినబడుతున్నాయి. దీనికి తోడు పేదల ఇళ్ల పట్టాల స్థలాల కొనుగోళ్ల నుంచి మైనింగ్ వ్యవహారాల వరకు డిఎన్ఆర్ భారీ అవకతవకలకు పాల్పడ్డారన్న వాదనలను విపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. ఈ ఎన్నికల్లో డిఎన్ఆర్కి కలిసి వచ్చే ఏకైక అంశం కొల్లేరు ప్రాంతంలో ప్రభావశీలుగా చెప్పుకునే వడ్డీ సామాజిక వర్గం మద్దతు. గత ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న ఆ వర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ ప్రస్తుతం వైసీపీ గూటికి చేరి ఎమ్మెల్సీ కూడా అయ్యారు. వడ్డీ సామాజిక వర్గాన్ని కట్టుబాటు పేరిట కట్టేసుకోవచ్చన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. ఇప్పటి వరకు ప్రత్యర్థి ఎవరు అన్న విషయం తేలకపోవడం డిఎన్ఆర్కి కొంత ఉపశమనం కలిగించే అంశమే అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్ల, నియోజకవర్గ ప్రజలకు తన పట్ల పేరుకుపోయిన వ్యతిరేకత కొంపముంచుతుందన్న ఆందోళన ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈ నియోజకవర్గం మీద మొదటి నుంచి పెద్దగా దృష్టి సారించింది లేదు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావుతోనే నెట్టుకొస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో మాజీ పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబుతో పాటు పెనుమత్స వెంకటేశ్వరరావు అలియాస్ వెంకట్రాజు తదితరులు కైకలూరు నియోజకవర్గంపై దృష్టి సారించడంతో సైకిల్కి కాస్త కదలిక వచ్చింది. మరోవైపు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా జోరు పెంచారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కామినేని జనసేన, టీడీపీ, బీజేపీలు కలిస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సీటు దక్కించుకోగలనన్న నమ్మకంతో ఉన్నాయి. ఒకవేళ బీజేపీ కలిసి రాకున్నా జనసేన, టీడీపీలో ఏదో ఒక పార్టీ నుంచి సీటు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. అయితే పొత్తులో కైకలూరు సీటు ఎవరికి వస్తుందన్నది ఇంకా తేలాల్సి ఉంది. జనసేన పార్టీకి సీటు వస్తే అభ్యర్థి ఎవరు అన్నది కూడా చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో సీటు దక్కించుకున్న చార్టర్డ్ అకౌంటెంట్ బీవీ రావు అప్పటి నుంచి పార్టీ అజెండా మోస్తూ వస్తున్నారు. పార్టీ ప్రకటిత కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చిన బీవీ రావు ప్రస్తుతం పార్టీ తరపున టీడీపీతో సమన్వయానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా కూడా ఉన్నారు. సీటు జనసేనకు కేటాయిస్తే అవకాశాలు తనకే మెరుగ్గా ఉంటాయన్న నమ్మకంతో ఉన్నారు. అంతేకాదు బలమైన యాదవ సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూడా తనకు మాత్రమే కలిసి వస్తుందంటున్నారు.
కైకలూరు నియోజకవర్గంలో సుమారు 40,000 ఓట్లు కలిగిన కాపుల ఆధిపత్యమే ఎక్కువ. అయితే శెట్టిబలిజ, యాదవ, కొప్పుల, వెలమ తదితర ప్రధాన బీసీ కులాలు ఇంచుమించు 40% ఓటు బ్యాంక్ కలిగి ఉన్నాయి. ఎస్సీ ఓటర్ల ప్రభావం కూడా కైకలూరు నియోజకవర్గంలో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉంటుంది. రాజకీయ ఆధిపత్య కులాలుగా మాత్రం కాపు, కమ్మ, క్షత్రియ మాత్రమే ఉన్నాయి. ఈసారి దాదాపు ద్విముఖ పోటీకి మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షం బరిలోకి దించే ట్రంప్ కార్డు ఎవరు అన్నదే జయాపజయాలను ప్రభావితం చేయనుంది. చూడాలి మరి కైకలూరు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.